సయ్యద్ అఫ్సర్ బాషా గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సయ్యద్ అఫ్సర్ బాషా గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ దినం గ్రామానికి కాబోయే ఎంపీ క్యాండిడేట్ తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబోయే ఎమ్మెల్యే గారి వీరభద్రరావు గారు చేస్తున్నాడు. ముఖ్యంగా మనం గమనించాల్సింది చాలా ఉంది. ఏంటంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు ప్రజలకి ఎంత సతాయించినారు, ప్రజలకి ఎంత ఇబ్బంది పెట్టారని మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి నుంచి వసూలు చేసుకున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వలేదు ప్రజల గవర్నమెంట్. ఇంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ప్రజలకు చాలా సాయం అందుకుంటుంది. రైతులు కానీ ఏ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి సాయం అందిందంటే మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ళు వచ్చిన మనకి 50 ఏళ్ళ నష్టం వచ్చింది. 50 ఏళ్ళ మన గవర్నమెంట్ 50 ఏళ్ళ నష్టం చూపిస్తారు. మనకి రైతులకి రావాల్సిన బోర్లు వేస్తే ఒక రైతుకి ఫ్రీగా ఇప్పిస్తారు. మొన్ననే ఒక బోర్ వేస్తే ఫ్రీగా వేయాలి. మన రైతులకి ఒక్కరికి కానీ ఎవరు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ బంధువులు వాళ్ళ ఎవరు కాల్సిన వాళ్ళకి ఫ్రీ ఇప్పిస్తున్నారు. మళ్ళీ బీద బంధువులు ఏం చేస్తున్నారు తప్పు చెప్పండి. ప్రభుత్వం వచ్చేది బీదలుగా ఉండే పేద రైతులు వాళ్ళు సాయం అందిస్తే వాళ్ళు పైకి రావాలా, పైకి వచ్చిస్తే ప్రభుత్వం బాగుపడుతుంది, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఉన్న వాళ్ళకే మళ్ళీ డబ్బు ఇచ్చే వాళ్ళకి సాయం చేస్తే ఏం ప్రయోజనం లేదు కదా. మనం గమనిస్తుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేసి అలా పనిచేస్తుంది. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోయిన గత ఏళ్ళు అంటే 5 ఏళ్ళ ముందు ప్రతి రైతుకి మీకు తెలుసు, ఇక్కడ రైతు నేను ఇక్కడ ఎల్లాలో ఉంటాను, ఆదలో ఉంటాను. ప్రతి రైతుకి ఎవరికి కరెంటు ఫ్రీ కానీ మీకు తర్వాత కరెంటు ఫ్రీ కానీ ఇచ్చినారు రైతులు. ఈ దానిలో తక్కువ, చాలా తక్కువ కరెంటు సౌకర్యంగానే బాగా కల్పించినారు. ఏ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 ఏళ్ళ నుంచి రైతులకి ఎంతో సంతోషిస్తున్నారు. డబ్బులు అన్ని మొత్తం 50 సార్లు కాదు, ఇంకా మన లెక్కేస్తే 500 సార్లు ఉంటుంది. ఎందుకంటే 50 రూపాయలు వచ్చేది 500 అయింది అంటే ఎంతో సంతోషిస్తున్నారు. మా నుంచి తీసుకొని అమ్మఒడి అని చేస్తున్నారు. మా నుంచి 50 రూపాయలు తీసుకొని 5 రూపాయలు ఇస్తున్నాం. 15 వేలు ఇస్తున్నాం. అది 15 వేలు అంటే మన బాబు గారు ఉన్నప్పుడు ఒక బిడ్డకి ఒక స్కూల్ చదవడానికి ఫ్రీ ఇచ్చినారు 15 వేలు అమ్మఒడి అని. అదే మన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా 4 మంది ఉన్నా 4 మంది ఫ్రీ స్కాలర్షిప్ అని ఇచ్చినారు. ప్రతి ఒక్క పిల్లోనికి ఫ్రీ. మీరందరూ చదివిస్తున్నారు కదా మీ పిల్లలకి, కొంచెం చేయలేదండి మీరు స్కాలర్షిప్స్ వచ్చినాయి మీ అందరికీ, మీ పిల్లలకి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆడపిల్ల ఉన్నా మగపిల్ల ఉన్నా అందరికి వచ్చినాయి లేదా? అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక పిల్లని ఇచ్చినారు. మళ్ళీ మిగతా పిల్లలు ఏం చేయాలా? పని చేసి పోవాలా, లేదంటే కూలీ చేసి పోవాలా? అంటే చదువుకోకూడదా? ఒక పిల్లడే చదువుకోవాలి ఇంటికి. ప్రతి ఇంటిలో అన్ని పిల్లలు చదవాలని సౌకర్యం చంద్రబాబు గారు కల్పిస్తున్నారు. అదే వైఎస్ఆర్ వచ్చి ఒక పిల్లోనికి అమ్మఒడి అని డబ్బు ఇచ్చినట్లు చేతి కనబడి ఓట్ల కోసం ఇచ్చినాం మీ డబ్బులు. అంతే అమ్మఒడి అని మీరు నెక్స్ట్ ఓటు వస్తే మీరు ఓటు వేయాలా అనే ఉద్దేశం తీసుకున్నారు. కానీ ప్రజలకి తెలిసిపోయింది. ఇప్పుడు ఒక పిల్లోనికి 3-4 వేలు ఫీజు ఉండేది. అమ్మఒడి అని 15 వేలు ఇస్తే అన్ని స్కూల్లో కానీ ఫీజులు పెంచేసినారు. మీకు 3 వేలు ఉండే ఫీజు ఇప్పుడు 12 వేలు చేసినారు. అంటే మీరు 3 పిల్లలకి ఎంత వేయాలి? 36-40 రూపాయలు కట్టాలి. అతను ఒక్క తగ్గిస్తే ఇంకా 4 మీరు చేతులు సంపాదించి కట్టాలి. చాలా ఇబ్బందికరమా లేదా? మీకు ఇబ్బందికరం ఉందా లేదా? మీకు అంత లేదా ఇబ్బంది లేదా? మరి చూడండి, మళ్ళీ ఇట్లాంటి ఇబ్బంది కాకూడదంటే మనకు వచ్చే ప్రభుత్వం మన చంద్రబాబు గారిది. ఆయన ఒక పిల్లోనికి ఒక పిల్లోడు కాదు, ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలని అంత సౌకర్యం కల్పిస్తున్నారు. రైతులకి మీకు బోర్లు వేసుకోవడానికి ఒక మండలానికి ఇంత, ఒక డిస్ట్రిక్ట్ ఇంత, ఒక ఊరికి ఇంత అని ఇచ్చిన పేరు. అవన్నీ సౌకర్యాలు కల్పించుకోవాలా. ముఖ్యంగా మన మైనార్టీ నాయకుల ఇంటిలో ఉన్నాం కూడా మైనార్టీ నాయకులు వచ్చేసి మనం గమనం చేసింది అంటే బాబు గారు మనకు ఎంత మేలు చేస్తున్నారు అనేది మీకు తెలుసు. బాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకందరికీ ముస్లింలకి ఎంత వచ్చింది, ఏమొచ్చింది? మన పిల్లలు బయట ఊరికి పోయి చదివితే 5 లక్షల నుంచి 10 లక్షలు కాదు 50 లక్షలు వచ్చినా ఫ్రీ ఇచ్చినారు. అప్పుడు ఆ టైంలో కానీ
ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, టౌన్లో వచ్చేసి మన స్టేట్లో వచ్చేసి టీడీపీ ఉంది. బీజేపీ సెంట్రల్లో ఉన్న టౌన్లో మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం అందరికీ ఫ్రీగా చదివించింది. అంటే సెంట్రల్ ఫండ్స్ తీసుకునే కదా, సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ కనుక మనం ఎలాంటి భయపడాల్సిన పర్లేదు. ఇప్పుడు అంతా మన అనుకూలం అన్నాక కలిసి పోటీ చేస్తున్నాం కనుక మనందరూ ఈసారి టీడీపీకే ఓటేయాలి. నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసినంటే మన అందరికీ టీడీపీ ఓటేస్తే మన పిల్లలు మన రాబోయే కాలంలో మన డెవలప్మెంట్, మనకు ఉద్యోగాలు, మన పిల్లలు చదువుకోవడానికి ముందు బయట కంట్రీకి పోయినా మీకు ఫ్రీగా చదువు చెప్పడానికి గవర్నమెంట్ మనకి తీసుకుంది. ఇంకా అన్నీ చేస్తున్నామండి. ఖాళీ కానీ ఉంది కదా, 50,000 ఇస్తున్నారు, 5 ఏళ్ళలో 1,00,000 ఇస్తున్నారు, ₹1 లేదు. అంటే ఎంత మోసం చేసినాడు అంటే మోసపు జగన్ రెడ్డి అందరికీ తెలుసు. మోసపు జగన్ రెడ్డి, అబద్ధాల జగన్ రెడ్డి. అబద్ధాలు తప్ప వేరే మాట మాట్లాడేది లేదు జగన్ ప్రభుత్వం. ఇప్పుడు కానీ అబద్ధం మాట్లాడదు. ఊరు ఈడే తెలిసింది తప్ప అప్పుడు చూస్తే ఈడ ఎయిర్పోర్ట్లో ఆడ ఇచ్చేసాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. దీన్ని గమనించాల్సిన గవర్నమెంట్ని మనం నెక్స్ట్ కూర్చోబెట్టాలా. ఇక్కడ ఆలూరులో మనం వచ్చేసి వీరభద్ర గౌడ్కి ఓటేసి మనం అందరూ గెలిపించి భారీ మెజార్టీగా గెలిపించాలని నేను కోరుతున్నాను. నమస్కారం.